సభకు వస్తే ఓకే. బీజేపీ ప్రభావశీలమైన పార్టీ. ఓకే. ఇవాడున్న పరిస్థితిని బట్టి మోదీయే గట్టి నాయకుడిగా ప్రజల్లో చాలా మందికి నమ్మకం ఉంది. యాహ్! సరే. దేశంలో అత్యంత జనాకర్షణ నాయకుడు ఆయన. సరే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఫలితాలు చూస్తే మరి హవా అటుపక్క కనిపిస్తోంది. ఈ అవును. కారణాలుగా బహుశా పెరుగుతుంది ఇంకా. ఓకే. ఎలాగైతే ఓకే. 2018లో ఒకే సీట్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఓట్ల శాతం పెద్దగా రాలేదు. 2023లో 4 లోక్సభ సీట్లు వచ్చినాయి. హ్మ్. ఒకే రాష్ట్రంలో ఒక అసెంబ్లీ సీట్ వచ్చి కొద్దిగా 4 నెలలు గడవగానే 4 లోక్సభ సీట్లు అంటే సామాన్యం కాదు. చాలా అవును. అరుదుగా దొరుకుతుంది. అంటే అవును. ఏంటి, లోక్సభ సీట్లకి శాతం బాగా పెరుగుతోంది పెరుగుతోంది. బీజేపీ. ఓకే. ఓ పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి రెండూ కూడా మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు గట్టిగా చేస్తున్నాయన్న భావన ప్రజల మనసులో కలిగింది ఆ రాష్ట్రాలు. ఉత్తరాదిన మోదీ ప్రభుత్వం వచ్చేదాకా గత 8 క్రితం దాకా ఏనాడు సంక్షేమ పథకాలు ప్రజలకు అందల. అసలు సంక్షేమమే మనతో పోలిస్తే తక్కువ. ఓకే. ఓకే. తలసరి ఎంత వెళుతున్నాయి, ఎంతమందికి వెళుతున్నాయి లెక్కేస్తే మనకు చూస్తే తక్కువ. ఆ తక్కువ కూడా వాళ్ళకి అందట్లా. మొట్టమొదటిసారిగా సమర్థంగా అంది ఏర్పాటు జరిగింది. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అందరికీ సమర్థంగా లంచాలు లేకుండా. అందులో డిజిటల్ టెక్నాలజీ బాగా వచ్చింది. అవును. దాంతో ఏమిటంటే ఆధార్ లింకేజ్ కానీ, లేకపోతే మీకు జన్ధన్ కానీ, మరొకటి ఇతర కారణాల వల్ల డైరెక్ట్గా మీ ఖాతాలో డబ్బులు వచ్చేస్తున్నాయి. అందరికీ సంతృప్తి కలుగుతుంది. హ్మ్. దాంతోపాటు అభివృద్ధి కూడా గట్టిగా చేస్తున్నారన్న వాతావరణం నెలకొన్నది. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటిది కానీ, బీజేపీ రాష్ట్రాలన్నింటిలో కూడా మొత్తం మీద కొంచెం ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు ప్రోత్సాహం. కాబట్టి ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి రెంటిని కూడా సమతూకాన్ని పాటిస్తున్నారు. వీళ్ళ నమ్మొచ్చు అన్న భావం కలిగింది.